పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలకు వైసీపీ ఇన్ఛార్జీల మూడో జాబితా ప్రకటించింది. మొత్తం 21 స్థానాలకు ఇన్ఛార్జీలు నియమించగా ఇందులో 15 అసెంబ్లీ, 6 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. సుదీర్ఘ కసరత్తు తర్వాత పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీల మూడో జాబితా వైఎస్ఆర్సీపీ విడుదల చేసింది. ఈ మేరకు 21 మందితో మూడో జాబితాను వైసీపీ విడుదల చేసింది. ప్రస్తుతం 6 ఎంపీ, 15 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. రీజనల్ కోఆర్డినేటర్లు, ముఖ్య నేతలతో చర్చల అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. మొదటి జాబితాలో 11, రెండో జాబితాలో 27 స్థానాలకు ఇన్ఛార్జీలను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రకటించిన ఇన్ఛార్జీలే వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులుగా ఉంటారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వైఎస్ఆర్సీపీ మూడో జాబితాలో 3 సిట్టింగ్ ఎంపీలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి వారిని తప్పించి వేరొకరిని నియమించింది. విశాఖపట్నం సిట్టింగ్ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, ఏలూరు సిట్టింగ్ ఎంపీ కోటగిరి శ్రీధర్ను పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించింది. అలాగే కర్నూలు సిట్టింగ్ ఎంపీ సింగిరి సంజీవ్ కుమార్ను పార్టీ ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించారు. కాగా ఆయన ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేశారు. ఇక తిరుపతి సిట్టింగ్ ఎంపీ మద్దెల గురుమూర్తిని పార్లమెంట్ ఇన్ఛార్జ్ నుంచి తప్పించి సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించింది.